ఆల్రెడీ ఈ మడ్ అనేది కంప్లీట్ అవ్వడానికి అనేది వచ్చింది అనేది నిండినట్టుంది. మనోడు కారుస్టంలో తెగిందా. హార్వెస్టర్కి రివర్సిబుల్ ఫ్యాన్ లేదు కాబట్టి మనోడు చూడండి, టైర్లు చూడండి ఎట్లా అయిపోయినా దిగబడి. మిషన్ వచ్చేసి దాదాపుగా అందరికీ నమస్కారము. ఈరోజు 3వ రోజు మనకు ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా సుమారుగా టైం వచ్చేసి 5:30 అనేది అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ నుంచి కొంచెం ఇంటి దగ్గర వర్క్ అనేది ఉంటే మిషన్ దగ్గరికి ఇప్పుడే అనేది వచ్చాము. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఈరోజు మన మిషన్ కోసిందే. ఇదంతా కూడా ఇప్పుడు ఈ మళ్ళీ అనేది వస్తుంది. నిన్న మన మిషన్ దాదాపుగా టైం వచ్చేసి 8 గంటల 10 నిమిషాలు అనేది మన మిషన్ అనేది నడిచింది. 8 గంటల 49 నిమిషాలు మన మిషన్ అనేది నిన్న నడిచింది. ఇప్పటి వరకు మన మిషన్ వచ్చేసి 6 గంటల 29 నిమిషాలు ఈరోజు వరకు నడిచింది. ఇంకా మనకి 2 గంటల టైం అనేది ఉంది. ఇట్లా మనకి ఈరోజు 3వ రోజు కదా, డే 1 డే 2 ఇలా కంటిన్యూషన్గా మన మిషన్ డైలీ ఎన్ని అవర్స్ నడుస్తుంది అన్నది కూడా ప్రతిరోజు మన ఛానల్లో ఫుల్ వీడియో అనేది వస్తుంది. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోమాకండి. గడ్డి చూడండి ఎంత పచ్చిగా ఉంది. ఈ పొలం మొత్తం కూడా పచ్చిగానే ఉంది. అయినా కూడా ఇక్కడ పచ్చొడ్లు అమ్ముతారు కాబట్టి పోపిస్తున్నారు. ఆల్రెడీ ఈ మడ్ అనేది కంప్లీట్ అవ్వడానికి అనేది వచ్చింది. ఇప్పుడు మనోడు ఆల్రెడీ ఒక అతను డ్యూటీ దిగిండు, ఇంకొక అతను డ్యూటీ అనేది ఎక్కిండు. మరి పూర్తిగా కంప్లీట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏమడో తెలియదు. మన బండి కింద ఈరోజు జాండీర్ వెహికల్ అనేది నిండినట్టుంది. మనోడు కారుస్టంలో డబ్బా అయితే నిండలేదు. మరి ఎందువల్ల కారుస్తుంది? ఒకవేళ వీళ్ళ పొలం అయిపోయినట్టుంది, అందుకనే కారుస్తున్నట్టుంది. జాండీర్ 42 ఇది. ఒట్లు కూడా మనకి నీట్గానే వస్తున్నాయి. ఎక్కడ కూడా మనకి మొత్తం నీట్గానే వస్తుంది. ఎక్కడ కూడా ఏది కూడా చెత్త కూడా రావట్లేదు. మంచిగా నీట్గానే వస్తుంది. నీట్గా వస్తున్నాయి ఒడ్లు మంచిగానే వస్తున్నాయి నీట్గా. ఎక్కడ కూడా టెస్ట్ అనేది రావట్లేదు. ఆ మడి కంప్లీట్ అయిపోయింది. ఈ మళ్ళీకి వచ్చింది. మొత్తం కూడా ఒకళ్ళదేనంట. కొంచెం ఇది 5 దూగమే. మరి ఏ విధంగా దిగుతో చూడాలి. మనవాడు ఎందుకు మరి మిషన్ అనేది ఆఫ్ చేస్తుందో. తెగిందా. మా చిన్నప్పుడు మా చేను కట్టిన చుట్టేది. వరి పొలం కోయాలంటే కోసిన తర్వాత మనం ట్రాక్టర్తో తొక్కిస్తాం కదా, తొక్కించిన తర్వాత ఇట్లా చుట్టేది. ఒక సాయంత్రం పూట నైటు గడ్డి కట్టడానికి ఇట్లా చుట్టుకొని మార్నింగ్ గడ్డి కట్టలు కట్టేది. తెగుతుంది. అది ఆగట్ల పచ్చిది కదన్న, ఆగట్ల. ఎండిది అయితే మంచిగా ఆగిద్ది. ఎండు అంటారు కదా, ఎండు ఎండు అవును. ఎండ్లు పట్టేది. సాయంత్రం కూర్చొని 1-2 గంటలు కూర్చొని ఎండు పట్టేది. ఫైనల్లీ మన మిషన్ అనేది స్టార్ట్ అయింది. దూరం కొంచెం హైట్గా ఉండేసరికి మనోడు వెనక ముందు ఆడుతున్నట్టుంది. చిన్నగా దింపుతూనే ఉండు. చిన్నగా లాగిస్తూనే ఉండు. కొంచెం ఈ ఏరియానా అంటే ఇటువైపు కొంచెం
అక్కడక్కడ బురదగానే ఉంది, కొంచెం టైర్లు దిగబడుతున్నాయి. ఆ పై ఎత్తునైతే మనకి ఎక్కడికెక్కడికి ఆరిపోయింది, కానీ ఇదే కొంచెం మనకి బాగా దిగబడుతుంది బురదగా. టైర్లకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఈ టైర్లను చూస్తేనే అర్థమవుతుంది. జామ్ అయినట్టుంది, కట్టేసింది. ఏమైందా? మన మిషన్ అయితే ప్రజెంట్ జామ్ అయితే అయింది. హార్వెస్టర్కి రివర్సిబుల్ ఫ్యాన్ లేదు కాబట్టి మనోడు చూడండి మొత్తం డస్ట్ పెడితే మళ్ళీ మిషన్ అనేది జామ్ అయింది కదా, మనోడు అవతల తీస్తుంటే మనోడు మొత్తం కూడా తుడుచుకుంటున్నాడు. నెక్స్ట్ సీజన్ కల్లా రివర్సిబుల్ ఫ్యాన్ పెట్టాలి అనుకుంటున్నాము. అది ఎట్లా ఉంటుందో తెలిసిన వాళ్ళు కామెంట్ అనేది చేయండి. చాలామంది కూడా బాగుంటుంది అంటున్నారు, దాని గురించి అయితే మాకు తెలియదు. అందువల్లనే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అనేది చేయండి. ఇక మావాడు జామ్ అవుతుంటే తిప్పుతుండ చూడండి ఎట్లా తిప్పుతుండో. కట్రబార్ ఎంత తిరిగినా తిప్పట్ల చూడండి, తిరుగుతూ ఉంది కానీ తిప్పదు. అట్లా జామ్ అయినప్పుడల్లా ఇదే ఇబ్బంది, ఎందుకంటే కొంచెం పచ్చిగడ్డికి వస్తున్నాం కదా, అందువల్లనే కొంచెం జామ్ అనేది అవుతుంది. లేకపోతే మాత్రం బ్రహ్మాండంగా వచ్చేటోళ్ళం. జామ్ అనేది వదిలింది కదా, చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాం. వదిలితే ఇంత ఫ్రీగా అనేది తిరుగుతుంది. జామ్ అయినప్పుడు అసలు స్టక్ అయింది, తిరగలేదు. ఫైనల్లీ మన మిషన్ అయితే స్టార్ట్ అయింది, యుద్ధానికి సిద్ధం అయిపోయింది. 5-10 నిమిషాలలో మొత్తం మనోళ్ళు క్లియర్ చేసి ఇచ్చారు. వర్క్ కూడా స్టార్ట్ అయింది. చూడండి ఇందాల జామ్ అయింది కదా, అది నవ్వులుతుంది. ఎప్పుడైనా సరే బండి నడిస్తే ఏం కాదు, కానీ జామ్ అయినా కానీ ఏదన్నా అయినా కానీ దానంత రిస్కే ఉండదు. బండి నడిచినంతసేపు తోలుతూ ఉంటే తోలబుద్ధి అవుతుంది, కానీ జామ్ అయినా కానీ లేకపోతే పంచర్ అయినా కానీ బండి ఏదన్నా చిన్న రిపేర్ తాగితే మాత్రం మామూలు చికాకు అనేది పుట్టదు. ఎందుకంటే పని చేస్తున్నాం కదా, పని చేసే టైంలో ఇలాంటివి నడిస్తే చికాకు అనేది పుట్టుతుంది. బండి నడిచినంతసేపు అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఏదన్నా అంటే ఆగుతేనే బండి ఆగుతేనే మనకి ప్రాబ్లం అనిపిస్తుంది, చిరాకు అని పుడుతుంది. ఇంతసేపు చేసిన కష్టం కూడా మనము వృధా అయిపోతుంది. ఎందుకైనా సరే ఎప్పుడైనా బండి నడిచేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ బండి ఆగుతున్నప్పుడు అయితే ఉండదు. దయచేసి ఎప్పుడైనా మీరు గమనించండి, బండి నడిచేటప్పుడు మనకి చాలా అంటే చాలా తోలబుద్ధి అవుతుంది, హుషారు అనేది వస్తుంది. కానీ బండి ఆగితే దానంత చిరాకే అసలు ఉండదు. మరి అన్న వాళ్ళు ఎవరిదన్నా కొయ్యాలన్నా లేకపోతే ఇంటికి వెళ్తున్నారో తెలియదు. అది కూడా 4 వీలర్ స్టాండర్డ్ బాక్స్. మరి అన్న వాళ్ళు ఎవరి కోసం ఆగారో లేకపోతే ఏదన్నా పొలం ఉందో తెలియదు. ఏరైనా మొత్తం కూడా మిషన్సే ఉన్నాయి. మడి మొత్తం కూడా 4 వీలర్ పడేటట్టుంది. అవతల మొత్తం కూడా మన బండి 4 వీలర్కి వస్తుంది. వెనక టైర్లు చూడండి బొయ్యన తిరుగుతున్నాయి. బండి కూడా కొంచెం స్లో అనేది అయింది. 4 వీల్ పడితే ఏంటంటే కొంచెం నీళ్ళు అనేది ఉంటే బండి కూడా స్పీడ్ అనేది వస్తుంది. కొంచెం బురద కొంచెం టైర్లకు మట్టి అందిస్తే మాత్రం బండి ఆటోమేటిక్గా స్లో అనేది అయిపోతుంది. చూడండి ఎంత నిదానంగా వస్తున్నాం. టైర్లోకి మట్టి అంటే తిరగనియట్లేదు, మొత్తం కూడా యాడికాడికి బోడి టైర్లు అయినట్టుగా మట్టి అనేది లోపలికి పోయి. అదే మనకి నీళ్ళుండి టైర్లకు మట్టి అంటపోతే మాత్రం 4 వీల్ కూడా బండి స్పీడే వస్తుంది. మట్టి అంటితేనే కొంచెం నిదానంగా అనేది వస్తుంది. ఈ మడి మొత్తం కూడా నాకు తెలిసి 4 వీలర్ పడేటట్టుంది బహుశా. ఈ పై కట్టనే లేదులే కానీ దిగబడలే కానీ అటు కింద వైపు అనేది దిగబడుతుంది. మళ్ళీ పై గడ్డ దిగబడట్లేదు కదా, మళ్ళీ స్పీడ్గా నెట్టకొస్తూనే ఉంది. గడ్డి మొత్తం లోపల ఒక్కసారి తీసుకుంటాను. దీని మార్జిన్ కొంచెం ట్రాక్టర్ మార్జిన్ కంటే చాలా చాలా దూరం కట్ చేసుకోవాలి. ఎంత ట్రై చేసినా కావట్లేదు. ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటేనే మిషన్ అనేది వస్తుంది.
నెక్స్ట్ సీజన్ కల్లా మనము మిషన్ తోలాలి. చూడండి మట్టి చూడండి ఎట్లా అంటుందో. ఇట్లా మట్టి అంటుంది, బండి ఏం కదులుతుంది, కదలను కూడా కదలదు. తాళ్ళు మొత్తం కూడా దాని కింద అనేది ఉంది. చాలా మంది దాన్ని అనుకుంటారంటే ఒడ్లు రాలుతాయి అనుకుంటారు. కాదు, తాళ్ళు గింజలు మొత్తం కూడా వాటి మీద అట్లనే ఉండిపోతాయి. ఇందాకలా మన వాళ్ళు ఆల్రెడీ రైతులు కూడా చెక్ చేసుకున్నారు ఏంది ఒడ్లు ఇట్లా రాలుతాయి అని. కానీ కింద చూస్తే ఒడ్లు అయితే లేవు. కానీ ఏంటంటే తాళ్ళు ఉంటుంది కదా, తాళ్ళు కూడా మన గడ్డితో పాటు వచ్చి దాని మీద అనేది రాలిపోవడం వల్ల మనకి ఒడ్లు ఏమైనా పోతానేమో అనిపిస్తుంది. అవన్నీ కూడా తాళ్ళు గింజలే. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అవి తాళా లేకపోతే ఒడ్లా అనేది. చూడండి టైర్లు ఎట్లా తిరుగుతున్నాయో, బోడిగా అయిపోయినాయి. మిషన్ని ముందుకు నడవనియట్లే, ఇసుక పోర కదా, ఎక్కడికెక్కడికి టైర్లకి మట్టి పట్టేసి అసలు మిషన్ని ముందుకు అనేది నడవనియట్లేదు, చిన్నగా పోతుంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే నీళ్ళు ఉన్నాయి అనుకోండి, బండి స్పీడ్గా తిరుగుతుంది, మనకి టైం అనేది కూడా కలిసి వస్తుంది, రైతులకు కూడా సేవ్ అవుతుంది. కానీ ఇందులో ఏమవుతుందంటే బండి లోడ్ పడుతుంది కదా, డీజిల్ ఎక్కువ తాగుతుంది. ఇటు బండికి డీజిల్ బాగా కాలుతుంది, ఇటు రైతులకి లాసే, ఇద్దరికి లాసే. ఇలా లోడ్ పడ్డప్పుడు ఏంటంటే మిషన్ కూడా గట్టి పీకుతుంది డీజిల్. టైర్లు చూడండి ఎట్లా అయిపోయినాయి దిగబడి. బండి కూడా అసలు కష్టంగా కదులుతుంది. బోడిగా అయిపోయినాయి ఈ మట్టి వల్ల. చూడండి ఎట్లా అయిపోయిందో. నేను కూడా 75 కదా దంచుతుంది. దశ నుంచి కూడా ఒడ్లు మంచిగా నీట్గా వస్తున్నాయి. నేను తీసుకున్న కొత్తలో కొంతమంది మంచిగా ఉండదు అన్నారులే, కానీ ఒడ్లు కూడా నీట్గా వస్తున్నాయి, బండి కూడా మంచిగానే ఉంది. నాకు ఎక్కడ నచ్చిందంటే ఇంజన్ కలరు ప్లస్ బాక్స్ కలర్ ఒకటే కదా, అక్కడ బాగా నచ్చింది నాకు. బాక్స్ కలర్ వేరు, ఇంజన్ కలర్ వేరు అయితే కొంచెం ఎందుకో నచ్చలేదులే, కానీ నాకైతే కొంచెం కలర్ వల్ల కూడా బండిని నేను తీసుకున్నాను. చూడండి ఎంత కష్టంగా కదులుతుందో 4 వీళ్ళు. కదలాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా అనుకుంటా పోతుంది బండి. ఫైనల్లీ ఈ మడి కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. ఇక అదొక కౌంటర్ అయితే మనకి ఈ మడి కంప్లీట్ అవుతుంది. మరి ఇక నెక్స్ట్ ఏ మడి ఉందో, ఒకవేళ ఈ మడ లేకపోతే పై మడ లేకపోతే అయిపోయిందో కూడా తెలియదు. అన్న 2 మళ్ళు ఉన్నాయి అన్నాడు, మరి ఇంకొక మడి ఏదో తెలియదు. ఈ కౌంటర్ కూడా అయిపోయింది. బండి చూసినట్లయితే చూడండి ఎంత లోతు దిగబడుతుందో. ఇంత లోతు దిగబడుతుంది, 2 టైర్లు కూడా ఇంత లోతు దిగబడి వస్తుంది. అందువల్లనే మనకి కొంచెం లోడ్ అనేది పడుతుంది, బండి అనేది కూడా కదలట్లేకపోతుంది. చిన్నగా వస్తుంది. టైర్లు మొత్తం కూడా బోడి అయిపోయినాయి, వెనక టైర్లు ముందు టైర్లు చూడండి బోడి అయిపోయినాయి. బండి కూడా లోతు ఎక్కువనే దిగుతుంది, మరి ఎందుకో ఏమో కానీ కంప్లీట్ అయిపోయింది ఈ మడి. ఈ చేను వాళ్ళది ఇక ఫైనల్ మడ్ అంట. ఇంకా నాకు తెలిసి ఇది ఒకటి కోసి కూడా మేము కూడా ఫీల్డ్ అనేది ఆఫ్ చేసేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ సాయంత్రం 6:30 అనేది కావస్తూనే ఉంది, 6:20.
ఇదొకటి కోసి మేము కూడా వర్క్ అనేది ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసే వరకు ఎన్ని గంటలు అయింది అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. నిన్న వచ్చి మాత్రం మనది 8 గంటల 49 నిమిషాలు అనేది నిన్న నడిచింది. ఈరోజు ఇందాకటి వరకు 6 గంటల 29 నిమిషాలు అనేది నడిచింది. ఇది ఒక్క మడికి వస్తే మనకి కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఉబ్బ చూడండి, మామూలు ఉబ్బ కాదు, వర్షం వచ్చేలానే చేస్తుంది. మార్నింగ్ నుంచి అసలు మామూలు ఉబ్బ తీయట్లేదు, ఘోరంగా తీస్తుంది. ఇంకా మిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం అవుడే తీస్తుంది. ఆ ఫ్యాన్ వేసినా కూడా అది హీట్ గాలే వస్తుంది, నార్మల్ గాలి కూడా రావట్లే, వేడిగా వస్తుంది. ఈ మడి కూడా కౌంటర్ అనేది వేసినాం ఆల్రెడీ. అటు పోయి ఇటు 4 చుట్లు అనేది తిరిగిండు. మనోడు ఆరాయంగా దర్జాగా కూర్చొని తోలుతారు బండిని. ఈ మడి కూడా మనకి 4 వీలర్ పడుతుంది. చూడండి ఎప్పటికైనా దిగబడుతుంది గాళ్ళు. రప్పలాడిస్తాడు దిగబాట్లో అయినా. టపా పోతుంది. టైర్లు మొత్తం బోడుగా అయినా కూడా జప్ప జారుతూనే ఉంది బండి. ఇట్లా నడిచినప్పుడే డీజిల్ అనేది ఎక్కువ లాగుతుంది బండికి. ఈ మళ్ళీ కొంచెం చిన్నగానే ఉన్నాయి, అందుకే తొందరగా బాక్స్ అనేది నిండట్లేదు. మొన్న అయితే ఇట్లా పోయి ఇట్లా వచ్చేసరికి బాక్స్ అనేది నిండేది, కానీ ఇప్పుడు మాత్రం బాక్స్ నిండడం కష్టంగా ఉంది. ఆ మడికి వచ్చినాం, ఈ మడి సగం వచ్చేసరికి ఇప్పుడు బాక్స్ అనేది నిండింది. మళ్ళీ కొంచెం పెద్దగా ఉంటే మనకు కూడా ఇప్పుడు ఈజీగా ఉంటుంది, తొందరగా డబ్బా అనేది నిండుతుంది. ఇప్పుడు నిండింది డబ్బా. బండికి లోడ్ పడ్డది కదా, అణుక్కొని పోతుంది. పూర్తిగా నిండిపోయింది బాక్స్. ఇక ట్రాక్టర్లో పోయడమే. ట్రాక్టర్ కూడా వస్తుంది, జాండీరు 42. ట్రాక్టర్ అయితే నిండింది. ట్రాక్టర్ కూడా బయటికి వెళ్తుంది. కింద ఎక్కలేకపోతుంది. లాగిచ్చింది కానీ ట్రక్ లాగిద్దా లాగింది. మనోడు ఎక్కించింది ఎట్టకెళ్ళకి. కొంచెం ఉంది, కొంచెం పోసుకొని మనం కూడా మిషన్ అనేది ఆఫ్ చేసేస్తాం. మడి మొత్తం కూడా 4 వీలర్ పడ్డది. ఏరియాలుగా మిషన్లు అయితే ఏం లేవు, మనది ఒక్కటే కనపడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఉన్న స్టాండర్డ్ కూడా వెళ్ళిపోయింది.
మన ఒక్క మిషన్ అయితేనే ఉంది. ఫైనల్గా అయితే టోటల్ కంప్లీట్ అనేది అయిపోయింది. ఇగో ఈ మడి కూడా అయిపోయింది. మిషన్ అనేది కూడా బయటకు అనేది వెళ్తుంది. ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి బండి అనేది కూడా తిప్పుకొని వస్తున్నాము. ఈరోజు మన మిషన్ వచ్చేసి దాదాపుగా 7 గంటల 20 నిమిషాలు అనేది, అంటే 7 గంటల 15 నిమిషాలు కానీ 7 గంటల 20 నిమిషాలు అనేది ఈరోజు మన మిషన్ అనేది నడిచింది. రోజు రోజుకి తగ్గుతుంది. లాస్ట్ రోజు ఫస్ట్ రోజు 9 గంటల 20 నిమిషాలు నడిచింది. నిన్ననేమో 8 గంటల 49 నిమిషాలు నడిచింది. ఈ రోజేమో 7 గంటల 20 నిమిషాలు అనేది నడిచింది. రోజు రోజుకి తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.